మనం రీసెంట్ గా చెప్పుకున్నాం కదా, యుఎస్ కి వెనిజులాకి మధ్యలో చాలా గొడవలాగా అవుతుంది. అండ్ యుఎస్ వాళ్ళు వెనిజులాని అన్ని రకాలుగాను బ్లాక్ చేస్తున్నారు కరేబియన్ సీలో. వెనిజులా నుంచి వెళుతున్న క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని యుఎస్ మిలిటరీ పర్సనల్స్ వాళ్ళు బ్లాక్ చేశారు అండ్ దాన్ని యుఎస్ కి తీసుకెళ్లారు. అమెరికా యొక్క న్యూవెస్ట్ అండ్ లార్జెస్ట్ యుఎస్ఎస్ గెరాల్డ్ R4 కొత్త ప్లేన్ ఉంది కదా, ఇందులో దగ్గర దగ్గర 15,000 మెంబర్ పర్సనల్స్ ని వీళ్ళు ఆ కరేబియన్ వాటర్స్ లో తిప్పుతా ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు అటాక్ చేసేటట్టుగా. అండ్ వీళ్ళు చెప్తున్నారు వెనిజులాకి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ టు వెనిజులా అండ్ ఫ్రమ్ వెనిజులా అవుట్ వచ్చే వాటిని కూడా మొత్తం వీళ్ళు బ్లాకెట్ చేసి పెట్టేశారు. అయితే ఇది వెస్టర్న్ హెమిస్ఫియర్ లో మొత్తం ఇష్యూ అయ్యేటట్టు ఉంది అని చెప్పి లాటిన్ అమెరికాకి సంబంధించిన సెక్యూరిటీ పర్సనల్స్ అందరూ చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వెనిజులాకి సపోర్ట్ కింద చైనా అండ్ ఆల్సో రష్యా కూడా వచ్చింది. అండ్ వీళ్ళు చెప్తున్నారు ట్రంప్ లీగల్ గా లైక్ స్టెప్ బై స్టెప్ ఆన్ పేపర్స్ వెళ్తాడు కానీ పిచ్చి పిచ్చిగా చేయరు అని చెప్పి ఈ లాటిన్ అమెరికా పర్సనల్స్ వీళ్ళు అంటున్నారు. బట్ వీళ్ళు మరుడో ఉన్నాడు కదా వెనిజులా ప్రెసిడెంట్, ఆయన్ని ఒక నేషనలిస్ట్ ఒక టెర్రరిస్ట్ కింద అండ్ వెనిజులాను కూడా ఒక టెర్రర్ స్టేట్ కింద యుఎస్ వాళ్ళు గుర్తించారు. అండ్ ఆయన పట్టించిన వాళ్ళకి ఆయన మీద కేసులు పెట్టి రైట్ కేసులు పెడితే కనుక బౌంటీ కూడా ప్రకటించాడు. సో మొత్తానికైతే యుఎస్ వాళ్ళు వెనిజులాని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, అక్కడ రిసోర్సెస్ చాలా ఎక్కువ ఆయిల్ రిసోర్సెస్ అవి తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది నేను అనుకుంటున్నాను. కానీ సపోర్ట్ కింద చైనా అండ్ రష్యా అయితే వీళ్ళకున్నారు, ఎందుకంటే ఇది బాగా గుడ్ అలై ఈ లాటిన్ అమెరికా రీజియన్ లో. సో వీ హ్యావ్ టు సీ ఈ గోయింగ్ ఫార్వర్డ్. ఆల్రెడీ ఇప్పటికే చాలా యుఎస్ వాళ్ళు గ్రిప్ తెచ్చుకుంటా ఉన్నారు వెనిజులా పైన. ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో.